ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు రోజుకి కూడా దిగజారిపోతూ ఉన్నటువంటి వ్యవసాయ రంగ పరిస్థితుల మీద మీతో ముచ్చటించడం ద్వారా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి కూడా వాస్తవాలు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో కూటమి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడిగా నేను, నాతో పాటుగా బీజేపీ స్టేట్ మీడియా కోఆర్డినేటర్ అయినటువంటి పాతూరి నాగభూషణం గారు, అదేవిధంగా జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారు మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితి గత 5 సంవత్సరాల్లో దిగజారిపోయింది. అన్ని విధాల గత ప్రభుత్వం లేదా గత ప్రభుత్వాలతో పోల్చి చూసినప్పుడు ఈరోజు రైతాంగానికి ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు కానివ్వండి, ఆసరా కానివ్వండి, అండదండలు కానివ్వండి, భరోసా విషయంలో కానివ్వండి, ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందనే చెప్పాలి. విత్తనం నుంచి విక్రయం వరకు అడుగడుగునా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతాంగాన్ని నిర్లక్ష్యానికి గురిచేసింది. భూములకు అవసరమైనటువంటి సూక్ష్మధాతువులు అందించడం దగ్గర నుంచి రైతుకు ప్రోత్సాహకంగా ఇచ్చేటువంటి రైతు రథాలు, మల్లబడినటువంటి బీడు భూముల్ని సాగులోకి తీసుకురావడానికి అవసరమైనటువంటి యంత్రాలు, యంత్ర పరికరాలు సబ్సిడీ ధరల మీద ఇచ్చే దగ్గర నుంచి ఉన్నటువంటి తక్కువ నీటిని ఎక్కువ విస్తీర్ణానికి అందించి ఉత్పత్తిని పెంచేదానికి తోడ్పడే మైక్రో ఇరిగేషన్, సూక్ష్మ సేద్యం ఏదైతే ఉందో, డ్రిప్పు, స్ప్రింక్లర్ ఇరిగేషన్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వాటాను కూడా వదిలేసినటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో చూసాం. అదేవిధంగా పామాయిల్ లాంటి సాగుని అభివృద్ధి పరచడానికి కేంద్ర ప్రభుత్వం 60% సబ్సిడీ, రాష్ట్ర ప్రభుత్వం 40% సబ్సిడీతో ఇచ్చేటువంటి మొక్కలు కానివ్వండి, హెక్టార్కి ఆ సేద్యాన్ని కొనసాగించడానికి మొదటి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కాలంలో పంట దశకు వచ్చే వరకు కూడా ఇచ్చే సుమారుగా హెక్టార్కి 50,000 రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించక గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి పెట్టేటువంటి ఆక్వా రంగానికి విద్యుత్ ఛార్జీలు పెంచడం, జోను నాన్ జోను సిస్టాన్ని తీసుకొని రావటం, ట్రాన్స్ఫార్మర్ల రేటు పెంచడం, వాటర్ అవసరమైనటువంటి నీటిని అందించేదాని నీటి రేటు పెంచడం, ఫీడ్ రేటు విపరీతంగా పెరిగిపోవడం, కొంతమంది వైసీపీ నాయకుల యొక్క గుప్పెళ్లలో ఈ రంగాన్ని పెట్టుకొని వాటన్నిటి ధరలు పెంచేయటం వల్ల ఆక్వా రంగం కుదేలైపోయింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్లో అందించాల్సినటువంటి ప్రభుత్వం బాధ్యత లేనితనంతో వ్యవహరించింది. ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం చెల్లించకుండానే అబద్ధాలు చెప్తే సాక్షాత్తు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 7 పదుల వయసులో అసెంబ్లీలో నేలపైన కూర్చుంటే ఆ రోజు రాత్రి 1 గంటకు ప్రీమియం చెల్లించినటువంటి దుస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ఇంత అయ్యి పండినటువంటి పంట చేతికొస్తే కొనుగోళ్లు చేస్తున్నాము అనే పేరుతోటి రైతులను నిలువునా దగా చేశారు. ప్రైవేటు వ్యాపారులను కొనేయలేదు. ప్రభుత్వం దాన్ని కొనడానికి వచ్చినప్పుడు ధాన్యం ఇష్టానుసారంగా దానిపైన కోతలు విధించి గతి లేని పరిస్థితుల్లో వైసీపీ బ్రోకర్ల దగ్గరికి వెళ్ళి మీరే శరణ్యం, మీరు ఎలా అయినా తీసుకోండి అని చెప్పి ధాన్యాన్ని వాళ్ళకి దారాదత్తం చేస్తే క్వింటాల్కి 250 నుంచి 500 రూపాయల వరకు కూడా ధర వాళ్ళు మార్జిన్ పెట్టుకొని ఆర్బీకే కేంద్రాల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేపించి తిరిగి వసూళ్లు చేసుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో రైతాంగం చూశారు. వెరసి రైతు దిగాలైపోయాడు, వ్యవసాయం కుదేలైపోయింది. అందుకనే వరి విస్తీర్ణం యొక్క సాగు తగ్గిపోయింది. 2011లో ఏ విధంగా అయితే 10-11లో క్రాప్ హాలిడే కోసం రైతాంగం నిర్ణయం తీసుకున్నారో ఈరోజు తిరిగి మళ్ళీ
గోదావరి జిల్లాల్లో క్రాప్ హాలిడే ప్రకటించి వరిని పండించడం, ఒక క్రాప్ పండించడం ఆపేసేటువంటి పరిస్థితికి ఈరోజు రైతాంగం వచ్చారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క విధానాలు. దీనిపైన 100 కబుర్లు చెప్తారు. మనం చెప్పటల్లా కేంద్ర ప్రభుత్వ నివేదికలు చెప్పినాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఏ విధంగా మద్దతు ధర కన్నా రైతాంగానికి తక్కువ అందుతుంది అని చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ధాన్యానికి 225 రూపాయలు మద్దతు ధర కోల్పోతున్నారు రైతాంగం అని చెప్పి కేంద్ర ప్రభుత్వ నివేదికలు చెప్పినాయి. సాక్షాత్తు వైసీపీ మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు అయినటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఈ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో ప్రతి రైతు కూడా 225 రూపాయలు, క్వింటాల్కి 225 రూపాయలు కోల్పోతూ ఉన్నారు అని చెప్పి ఆయన చెప్పాడు. కానీ వాస్తవానికి అది 500 రూపాయల వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితి. వెరసి ఈ రాష్ట్రంలో రైతాంగం సాలీన ప్రతి సంవత్సరం 1000కి తక్కువ కాకుండా గడిచినటువంటి 5 సంవత్సరాల్లో సుమారుగా 6,000 మంది రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడినటువంటి పరిస్థితి. బ్రతకలేక, తలెత్తుకొని తిరగలేక, వ్యవసాయం గిట్టుబాటు కాక, ప్రభుత్వం అండదండలు అందించగా తనువు చాలించినటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఎదురైంది. అది జాతీయ స్థాయిలో 13 జిల్లాల 5 కోట్ల జనాభా కలిగినటువంటి చిన్న రాష్ట్రం. రైతాంగం యొక్క ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉంది. కౌలు రైతుల యొక్క ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఈ రాష్ట్రం ఉంది. అంటే ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత లేనితనం దాంట్లో చాలా స్పష్టంగా కూడా కనపడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రాజెక్టుల విషయంలో నీరు గార్చేసింది. రాష్ట్రంలో గోదావరిని సంవత్సరానికి 3000 టీఎంసీల నీరు సుమారుగా సరాసరిన ప్రతి సంవత్సరం 3000 టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యేటువంటి గోదావరి జలాల్ని ఒడిసి పట్టి అటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా నాగావళి, వంశధార నదులు అనుసంధానం చేయటం, వంశధార 2వ దశ పూర్తి చేయటం దగ్గర నుంచి తోటపల్లి రిజర్వాయర్ వరకు కూడా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి జలాలను తీసుకొని పోయి ఇటు చివరి శ్రీకాకుళం వరకు, ఇచ్చాపురం వరకు, ఇటు కృష్ణాకి తీసుకొని వచ్చి కృష్ణా నుంచి పైన ఎగువ నుంచి వచ్చేటువంటి శ్రీశైలం, నాగార్జున సాగర్లో ఉన్నటువంటి నీటిని కింద అవసరాలకు అవసరం లేకుండా గోదావరి జలాలు వాడి పైన వచ్చేటువంటి జలాల్ని రాయలసీమకి తీసుకొని పోయి హంద్రి, నీవా, గాలేరు నగరి సుజల స్రవంతులు ఏవైతే ఉన్నాయో వాటి 2వ దశ నిర్మాణాలు పూర్తి చేసి మొత్తం ప్రతి ఎకరాకి ఈ రాష్ట్రంలో ప్రతి ఎకరాకి కూడా నీరు అందించేదానికోసం పథకం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం రూపొందించిందో దాన్ని మొత్తాన్ని గాలి కొదిలేసి ఎక్కడా కూడా నీటి ప్రాజెక్టుల పైన సాగునీటి సౌకర్యాలు కల్పించడం శ్రద్ధ లేకుండా పోయిన దానివల్ల ఈ రాష్ట్రంలో రైతాంగం ఈరోజు అగమ్యగోచరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రధానమైనటువంటి ఆలోచనే వ్యవసాయాన్ని గిట్టుబాటు కాకుండా చేసి రైతుల్ని భూముల నుంచి ఎల్లగొట్టి భూములు కాజేయాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రధానమైనటువంటి ఆలోచన. దానికి అనుగుణంగానే ఏ పంటలో కూడా ఉత్తరాంధ్రలో జీడి మామిడి కానివ్వండి, గతంలో 16,000 రూపాయలు 80 కేజీల పిక్కల బస్తా ఉత్తరాంధ్రలో 16,000 ఉంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈరోజు అది గడిచినటువంటి 5 సంవత్సరాలుగా 8,000 దాటినటువంటి పరిస్థితి లేదు. కొబ్బరి అదే పరిస్థితుల్లో గతంలో 10 పనాలు పండేటువంటి రైతాంగం ఉత్తరాంధ్ర ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పనాలుగా లెక్కేస్తారు. తోటలో ఎకరాకి ఇన్నెన్ని మొక్కలు పెట్టుకునేది కాక గతంలో 10 పనాలు వచ్చేటువంటి పంట ఈరోజు 3-4 పనాలకు మించి రానటువంటి పరిస్థితి కనపడతా ఉంది అని చెప్పేసి అక్కడ రైతాంగం ఉంటే దాన్ని ఆదుకునేదానికి లేదు. కోనసీమలో దెబ్బతింది. అదేవిధంగా రాయలసీమలో మామిడి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జ్యూస్ ఫ్యాక్టరీలు మొత్తాన్ని కంట్రోల్లోకి తీసుకొని ఎక్కడా కూడా మామిడి ధరని పెరగనీయకుండా కంట్రోల్ చేసుకుంటూ వస్తూ ఉంటే మామిడి రైతాంగం నష్టాల్లో ఉన్నారు. మిగతా రాయలసీమలో విత్తనాలు, నూనె గింజలైనటువంటి వేరుశనగ పంట, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వేరుశనగ పంట తీవ్రంగా దెబ్బతినిపోయినటువంటి పరిస్థితి, రైతాంగం నష్టపోయినటువంటి పరిస్థితి చూసాం. వాణిజ్య పంటల్లో ప్రధానమైనటువంటి మిరప గడిచిన 3 సంవత్సరాలుగా అర్థం కాని తెగుళ్ళు, అంతులేని పురుగు వ్యాప్తి చెందడం వల్ల నష్టపోతూ ఉంటే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక శాస్త్రవేత్తల బృందాన్ని నియమించి దానిపైన అధ్యయనం చేయించి దానికి ఏం కావాలో, ఏ మందులు ఉత్పత్తి చేయాలో, ఏ పురుగు మందులు పిచికారీ చేయాలో కూడా సరైనటువంటి సూచనలు ఉన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం చూసాం.
సాగునీటి రంగంలో లేదు, విత్తన అభివృద్ధిలో లేదు, పురుగు మందుల నియంత్రణలో లేదు, మార్కెటింగ్లో లేదు. ఈ విధంగా ప్రతి అంశంలో నుంచి కూడా రైతాంగాన్ని అడుగడుగునా దగా చేసి దివాళా తీయించి రైతాంగాన్ని భూముల నుండి వెళ్ళగొట్టేటువంటి కుట్రల్లో భాగంగానే ఇది చేసుకొని వస్తూ ఉంది. దీంతో పాటుగా దీన్ని చాలదన్నట్టుగా ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గుట్టు చప్పుడు కాకుండా తీసుకొచ్చారు. పెద్దలు మాట్లాడతారు, నేను అదే మాట్లాడటానికే చెప్తున్నాను. గుట్టు చప్పుడు కాకుండా తీసుకొచ్చినప్పుడు అంతా మా మహిమ అన్నారు. ఇది రైతులకు మేలు చేయడానికే తెచ్చామన్నారు. రైతులకి సంపూర్ణమైనటువంటి జగనన్న భూ రక్షా పథకాన్ని ఇస్తున్నామని చెప్పారు. ఈరోజు దాని బండారం బయటపడి న్యాయవాదులైతేనేమి, లేకుంటే మాలాంటి రైతు సంఘాలు అయితేనేమి, కొంతమంది బాధ్యత కలిగినటువంటి వారు అందరూ కూడా దీనిపైన మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఇవాళ బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు, సకల శాఖ మంత్రి పెద్ద ముత్తైదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, రాత్రి అజయ్ కల్లం గారు కూడా లైన్లోకి వచ్చారు. వీళ్ళందరూ వచ్చి ఒకళ్ళు ఇది కేంద్ర ప్రభుత్వం అందంటారు, ఒకళ్ళు అసలు ఇది మేము పెట్టలేదంటారు, ఇది ఇప్పుడే అమలు కాదంటారు, పెట్టినా ఇబ్బంది లేదంటారు. రకరకాలైనటువంటి కన్ఫ్యూజన్స్ తోటి, అంటే నిజంగా నువ్వు చేసేది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు మేలు చేసేదైతే ఇన్ని బొంకులు ఎందుకు? ఉన్నదేదో నేరుగా చెప్పండి, చెయ్యండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా 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 ప్రమాదకరమైంది. వైసీపీ నాయకత్వం యొక్క ఆలోచన, ఒక అధికారిని వాళ్ళు నియమించుకొని వాళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకొని సర్టిఫికెట్స్ పొంది మొత్తం రుణాలన్నింటినీ కూడా ప్రజల ఆస్తులపైన తీసుకునే దానికోసం, అది ఇళ్ళ, స్థలమా, దొడ్డ, పొలమా అనే దాంతో నిమిత్తం లేకుండా ఆస్తుల మొత్తాన్ని కూడా కాజేసేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనకు వచ్చారు. దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. ప్రజలు కూడా ఆలోచన చేసి దీనిపైన తగు నిర్ణయం తీసుకోవాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలి, ప్రజల యొక్క ఆస్తుల్ని, హక్కుల్ని తను గుప్పిడి పెట్టుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాడో దానికి చరమగీతం పాడాలి. రేపు మే 13 జరిగేటువంటి ఎన్నికల్లో ఈ రైతు ద్రోహి జగన్ రెడ్డిని ఇంటికి సాగనంపేదానికి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు వ్యతిరేక చర్యలతో రైతుల్ని చాలా ఇబ్బంది పాలు చేసింది, ఒక రకంగా రోడ్ల పాలు చేసింది. ఉదాహరణకి ఇప్పుడే పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు కౌలు రైతులు ఆత్మహత్యల గురించి, రైతుల ఆత్మహత్యల గురించి. రైతులు ఆత్మహత్యలో దేశంలోనే 3వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉంది. అసలు ఎందుకు ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నది విశ్లేషణ కానీ దానికి నివారణ చర్యలు కానీ ప్రభుత్వం ఏ కోశాన్ని తీసుకోలేదు. ఆ రోజు అసెంబ్లీలో 33 బిల్లులు పెట్టేటప్పుడు కౌలు రైతుల బిల్లు మీద జనసేన తీవ్రంగా ఖండించింది. అసలు సమస్యగా కాకుండా మీరు కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు అని చెప్పడం జరిగింది. కోనేరు రంగారావు గారి కమిటీ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో వాటిని పెడచెవిని పెట్టారు. కౌలు రైతుల విషయంలో చాలా ఇబ్బంది వస్తుంది. సో కౌలు రైతు ఎవరైతే ఉన్నాడో కండిషన్ పెట్టారు, ఆయన సంతకం పెట్టి అగ్రిమెంట్ ఇవ్వాలని. అది జరగదు. కాబట్టి ప్రభుత్వమే లోన్ కార్డులు ఇవ్వాలని కోనేరు రంగారావు గారు చెప్పిన సిఫార్సుల్ని ఈరోజు వరకు అమలు చేయలేదు. దానివల్ల పరపతి లేక ప్రైవేటు లోన్లు తీసుకొని వ్యవసాయం కోల్పోయి పంట నష్టం జరిగాక ఆత్మహత్య శరణ్యం అని ఈ రకంగా చనిపోతున్న దానికి ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవట్లేదు. అలాగే మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అని ఒకటి తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం గొప్ప చెప్పుకుంది. అంటే ధరల స్థిరీకరణ పథకము అని చెప్పేసి 3,000 కోట్లు నేను బడ్జెట్ కేటాయిస్తానని చెప్పారు. ఇది ఎప్పుడైతే మార్కెట్ డౌన్ అవుతుందో ప్రభుత్వమే నేరుగా రైతుల దగ్గరికి వెళ్ళి కొని వాళ్ళకి మినిమం సపోర్ట్ ప్రైస్ వచ్చేటట్టు చేయడం అన్నది దీని ముఖ్య ఉద్దేశం. ఆ 3,000 కోట్లు ఎక్కడ కేంద్రీకరించిన దాఖలాలు లేవు, ధరల స్థిరీకరణ లేదు, మార్కెట్లు దళారులు కూడా పెరిగిపోయారు. అలాగే ఈ రైతు పండించినటువంటి వరిని సేకరణ మన రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందనంటే మనకంటే తెలంగాణ డబుల్ సేకరించింది రైతుల దగ్గర నుంచి. అలాగే ప్రైవేటు వ్యక్తులు 75 కేజీలు బస్తా అంటే వాళ్ళు 80 కేజీలు తీసుకుంటున్నారు.
దాన్ని అడ్డుకట్టే యంత్రాంగం లేదు. రైతు భరోసా కేంద్రాలు నేను ఈ రాష్ట్రంలో 10,752 నిర్మాణం చేస్తానని గొప్పగా చెప్పుకున్నారు. భరోసా కేంద్రాలు ఈరోజు ఉత్సవ విగ్రహాలుగా ఉన్నాయి. అక్కడ యాక్టివిటీ కానీ కొనే నాదుడు కానీ లేరు. ఈ క్రాపింగ్ మెథడాలజీ కూడా గ్రామాల్లో చాలా చిన్న భిన్నం అయిపోయింది. ఈ క్రాపింగ్లో వైసీపీ రైతులకి కార్యకర్తలకి అనుకూలంగా వాళ్ళు దాన్ని మార్చేయడం జరిగింది. ఈ రకంగా అన్ని రకాల ఇబ్బందులు. సాగునీరు విషయంలో మనం తీసుకునేటట్టయితే డ్రైన్ల మరమ్మతుకి ఎక్కడ ఫండ్స్ అలాట్ చేయలేదు. అసలు ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో 64% అగ్రికల్చర్ నుంచి ఉన్నది. అగ్రికల్చర్ అంటే ఎంత ప్రాముఖ్యత ఉంది భారతదేశ ఆర్థిక రంగంలో కానీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రంగంలో ఉన్న విషయం మరిచిపోయి ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. నివార్ కానీ మించింగ్ తుఫాన్లో కానీ ఇన్పుట్ సబ్సిడీ ఏ రోజు ఇవ్వలేదు. రైతు భరోసా ఏదైతే కేంద్రం 6,000 రూపాయలు ఇచ్చిందో అది కలిపి ఇచ్చిన దాన్ని మేము తుఫాను బాధితులకు అన్నీ ఇచ్చేసామనే అబద్ధాలు చెప్పడంలో నిమగ్నమైంది. అలాగే ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ పెద్ద నాటకం, బూటకం. ఇప్పుడే పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. క్రాప్ ఇన్సూరెన్స్లో మామిడి, మిర్చి ఎందుకు తీసేశారో ఈ రోజుకి సమాధానం లేదు. ఆ ఇన్సూరెన్స్ విధానం కూడా లోపభూయిష్టంగా చేస్తూ బయటికి గొప్పలు చెప్తుంది. మీటర్లు మేము బిగిస్తున్నామని చెప్పేసి పైలట్ పథకం కింద శ్రీకాకుళం జిల్లాని ఎంచుకున్నామని చెప్పేసి ప్రకటించారు. ఇదే ప్యారలల్గా తెలంగాణ ముఖ్యమంత్రి తీవ్రంగా వ్యతిరేకించాడు. ఎట్టి పరిస్థితుల్లో మీటర్లు నేను బిగించను, మీటర్ల వల్ల రైతులకి నష్టం జరుగుతుంది, ఇబ్బంది పాలవుతారు అని చెబితే ఈ ముఖ్యమంత్రి మీటర్లు నేను బిగిస్తానని చెప్పి దేనికోసం అనంటే అప్పు పుట్టడానికి కండిషన్ని యాక్సెప్ట్ చేస్తూ రైతులను ఇబ్బంది పాలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈయన మీటర్లు పెడుతున్నాడు తప్ప రైతులకు ఎక్కడా కూడా ఈయన మంచి చేసిన దాఖలాలు లేవు. ఈరోజు నేషనల్ స్టాటిస్టిక్స్ సర్వేలో తీసుకునేటట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క రైతుకి మీద కూడా 2,45,000 అప్పు భారం ఉందని చెప్పేసి తెలియచేస్తున్నాను. అలాగే గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో నామినల్ ఇంట్రెస్ట్ రేట్తో 1,00,000 నుంచి 3 లక్షల వరకు ఇచ్చేవారు రైతులకి. అది రద్దు చేసేసాడు. 0 వడ్డీ స్కీమ్ అని ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్లో ఒక మెలిక ఏమిటి అనంటే ఇంట్రెస్ట్ అంతా మొత్తం ముందుగా కడితే తప్ప మళ్ళీ అది రెన్యూల్ కాదు. ఇది చాలా లోపభూయిష్టం, రైతులకు ఏమాత్రం సహకారంగా లేదు. అలాగే డ్రిప్ ఇరిగేషన్ 2018-19 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ప్రథమ స్థానంలో ఉంది ఈ దేశంలో. డ్రిప్ ఇరిగేషన్ వల్ల 90% సబ్సిడీ వస్తుంది. ఆ డ్రిప్ ఇరిగేషను, సోలార్ పంప్ సెట్లు, సోలార్ మోటార్సు, ఈ వ్యవస్థలన్నీ కూడా ఎందుకు అమలు చేయకుండా దాన్ని ఆపేశాడో ఆయనకే అర్థం కావటం లేదు. ఇలాగా మెకనైజేషన్, రైతు యాంత్రీకరణ, వ్యవసాయ యాంత్రీకరణ కూడా తుంగలో తొక్కాడు. మీకు గత ప్రభుత్వం హయాంలో 23,000 ట్రాక్టర్లు ఇచ్చారు రైతులకి సబ్సిడీ బేస్ మీద. ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో మనం చూసినట్లయితే సుమారు 5,000కి మించి ఇవ్వలేదు. అది కూడా వాళ్ళ వైసీపీ నాయకులకి మాత్రం ఇచ్చుకున్నారు, కార్యకర్తలకి మాత్రం ఇచ్చుకున్నారు. అలాగే డైరీలో లీటర్కి 5 రూపాయలు బోనస్ ఇస్తారని గొప్పగా చెప్పుకున్న ఈ ముఖ్యమంత్రి రైతులకు ఇవ్వకపోగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న డైరీలన్నింటినీ కూడా మీకు అమూల్కి దారాదత్తం చేయడం మనకు స్పష్టంగా కనబడుతుంది. కరువు మండలాల ప్రకటనలో కూడా లోపభూయిష్టమే. 403 మండలాల్లో కరువు ఉంటే 106 మాత్రమే ఉన్నాయి మా రాష్ట్రంలో అని చెప్పే ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అని అంటారు. ఈ రకంగా సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇస్తానని గొప్పగా చెప్పాడు. రైతుకి తన సాయిల్లో ఏ పంటలు బాగా పండుతాయో అని చెప్పి ఒక హెల్త్ కార్డు ఇస్తానన్నాడు. కానీ సాయిల్ హెల్త్ కార్డు లేదు, ఏ హెల్త్ కార్డు లేదు రైతుకి. ఆయన దైవాధీనం మీద ఆధారపడి ఉంటున్నాడు ఈ రోజుకి కూడా. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ మీద చాలా దృష్టి పెడతాము అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకే ఇప్పుడు మన మేనిఫెస్టోలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 1000 ఎకరాలను దాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఏ కోశాన్ని చూసినా ఇది రైతు కంటక ప్రభుత్వం.
రైతులందరూ కూడా గమనించాలి. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చి నుంచి రైతు సంక్షేమం గాలికి వదిలేసి మోసం చేసి దగా చేసి దళారుల మీద పెత్తనం చేసి అన్ని రంగాల్లో కూడా రైతుల్ని పీడిస్తున్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించవలసిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ రైతులందరికీ కూడా కూటమి తరపున పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఏదన్నా ఇక్కడ చూడండి, రైతులు వాళ్ళ భూములు ఎండిపోయి ఉన్నాయి. ఇక్కడ కాలువ చూడండి, నాగార్ సాగర్ కాలువ రైట్ కెనాల్ స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాలు ఒక్కసారి కూడా మెయిన్ బ్రాంచ్ నుంచి కిందకి వెళ్ళే కాలువలకి నీళ్లు వదలనటువంటి దాఖలది. ఒంగోలు జిల్లాలో దర్శిలో తాళ్ళూరు గ్రామంలో దాని ఎగ్జాంపుల్ ఎవిడెన్స్ కావాలంటే మేము డేటాతో ఇస్తాం. ఆ చివర ఉన్నటువంటిది పంట చూడండి ఎలా అయిపోయింది. మన శంకర్ గారు పట్టుకున్నటువంటి దాంట్లో నీళ్లు లేక ప్రకాశం జిల్లాలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి మీరంటే ఒకసారి చూపిండి సార్. అది సో పంట ఎండిపోయింది. అది అక్కడ ఇవాళ ప్రకాశం, నెల్లూరు, గుంటూరు అప్లాంట్స్ కూడా పూర్తిగా రైతులు తాగడానికి నీళ్ళు లేవు, పండించడానికి నీళ్ళు లేవు. ఇప్పుడు ఈ రోజున ఇంకో ఎలక్షన్లు ఇంకొక వారంలోకి వచ్చేసినాయి. కానీ ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతోనే బీజేపీ, టీడీపీ, జనసేన, ఎందుకంటే వాళ్ళు అబద్ధాలు చెప్పడంలో దిట్ట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక 100 అబద్ధాలు నిజం చేస్తాడు, ఒక నిజాన్ని 100 సార్లు చెప్పి అబద్ధం చేస్తాడు. అది ఈ రోజున రైతుల పరిస్థితి ఎలా ఉందంటే, పొద్దున్న నేను ఒక టీవీలో చూస్తూ ఉన్నాను, ఈనాడు జ్యోతి పేపర్లు పిచ్చిరాతలు రాస్తున్నాయంట అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. నేను అడుగుతున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ ఈనాడు పేపర్ పుట్టినప్పుడు మీరు ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. జ్యోతి కూడా ఎప్పటి నుంచో ఉంది. మీరు ఇవాళ ఒక పార్టీ తరఫున పేపర్ అది పాంప్లెట్ పెట్టుకొని ఇవాళ ప్రజల్ని ఒక ఛానల్ ద్వారా అన్ని అబద్ధాలు చెప్తూ ఏమారుస్తూ ఇవాళ మీరు చేసేది ఇంకొక 10 రోజుల తర్వాత మీకు చరమ గీతం పాడబోతా ఉన్నారు. మోడీ గారు ఏదైతే చెప్పారో మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. జూన్ 4 తర్వాత ఈ భారతదేశంలో ఎవడైనా సరే ఎన్డీఏ కూటమి కలవడానికి కారణం దేశ అభివృద్ధి కోసం జై జవాన్ జై కిసాన్. ఇది మా కాన్సెప్ట్. జూన్ 4 తర్వాత ఎవరైనా సరే అవినీతి చేసి వాళ్ళు జైలుకి వెళ్ళక తప్పదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాడు అధికారులైనా అవ్వచ్చు, రాజకీయ నాయకులైనా అవ్వచ్చు. నెంబర్ 1. అన్నిటికంటే మాట్లాడితే మేము నిన్న మైకు పట్టుకొని టకటక ఇట్ట కొడతా చెప్తా ఉన్నాడు, ఏదో పెద్ద నీతి నిజాయితీ పరులాగా ఇన్ని కేసులు పెట్టుకొని. ఆంధ్రప్రదేశ్ మన రైతులకు సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అదేదో ఈయన ఒక్కడే కనిపెట్టినట్టు 70 సంవత్సరాల చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈయన ఏమైనా కొత్తగా భూములు కనిపెట్టాడా, కొత్తగా కొలతలు చేశాడా? 1906లో బ్రిటిషర్స్ భారతదేశం మొత్తం కూడా 4 సంవత్సరాలు 6 సంవత్సరాలు కష్టపడి అన్ని రాళ్ళు వేశారు. ఈ రోజుకి కూడా పొలాల్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే బ్రిటిష్ రాళ్లే మనకి వాళ్ళ ఆధారం. పక్కాగా రాళ్ళు వేసి పక్కా సర్వే చేశారు భారతదేశం మొత్తాన్ని కూడా. అటువంటి సర్వే చేసి మనకు మంచి రికార్డ్స్ అడంగల్స్ అన్నీ మనకిస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది, నేను అమలు పరిచానని చెప్తున్నారు. ఇందాక మన పెద్దలు చెప్తా ఉన్నారు జనసేన నాయకులు, ఏమని మీటర్లు పెట్టేదాంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పిందని. 100% 100% అబద్ధం. రైతులు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మేనిఫెస్టోలు కూడా పెట్టారు, రేపు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. ఎందుకు చెప్తున్నారంటే ఆయన అప్పులు తెచ్చుకోవడం కోసం ఈ రోజున ఆ మీటర్లు పెట్టి ఈ 6 నెలల నుంచి ఆపేశారు. మళ్ళా ప్రభుత్వం వస్తే గుర్తుపెట్టుకోండి రైతాంగం, ఇవాళ మళ్ళా మీటర్లు పెడతాడు ఇదే జగన్మోహన్ రెడ్డి. అప్పు కోసం ఎవరినైనా తాకట్టు పెడతాడు. ఇవాళ రైతులను తాకట్టు పెట్టి ఆ మీటర్లు పెడతానికి తీసుకొచ్చారు. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం చేసింది మేము చేస్తున్నాం. నీకు దమ్ము ధైర్యం ఎవరైనా సరే వైసీపీలో ఉంటే నేను డిబేట్కి సిద్ధంగా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం మీకు రైతుల భాషలో చెప్పాలంటే మనం పొలానికి మందు కొట్టిరా బాబు అని చెప్పి ఒక పనాన్ని పంపిస్తే వాడు వెళ్ళి మందు కొట్టకుండా గడ్డి ముందు పొలాన్ని కొడితే క్రాపును చంపినట్టుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా
మంచి అడ్మినిస్ట్రేషను, మంచి సిస్టమ్ను డెవలప్ చేయమని చెప్తే ఇతనికి కావాల్సిన విధంగా అక్రమాల ద్వారా రైతుల పొలాలను, ఇప్పుడు ఆల్రెడీ విశాఖపట్నం విజయసాయిరెడ్డి ఎట సంపాదించాడు, ఎలా లాక్కున్నాడో మనం అందరూ చూసాం. విశాఖపట్నం అసలు భయపడిపోతూ ఉన్నారు. రేపు నెల్లూరులో తెచ్చుకోమన్న డిపాజిట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద. మొన్నటిదాకా నేను చాలా గొప్పవాడిని, మరి రాజ్యసభ చేశారు కదా, ఇప్పుడు తెలుస్తుంది ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందనేది. సో ఈ రైతులకి ఈరోజు నేను అందరికీ మనవి చేసేది ఏంటంటే, మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, మన ఆంధ్రప్రదేశ్ అంటేనే భారతదేశానికి అన్నపూర్ణ. అటువంటి అన్నపూర్ణని గత 5 సంవత్సరాల్లో పూర్తిగా మన పెద్దలు తెలుగుదేశం నాయకులు చెప్పినట్టుగా 5 సంవత్సరాలు నిర్వీర్యం చేశారు. అన్నపూర్ణ తీసుకువెళ్ళి ఎక్కడో అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్, మార్కెటింగ్ కానీ సబ్సిడీలు కానీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన, ఇందాక చెప్పారు స్ప్రింక్లర్ల గురించి చక్కగా పుస్తకం కూడా ఇక్కడ పెట్టారు. 10,000 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాలు నష్టపోయాం. రైతులకి ఈ మీడియా ద్వారా నేను చెప్పేది ఏంటంటే, రేపు మీరు ఓటు వేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలకి మనవాళ్ళకి మీ ఆస్తి, మాకు ఇప్పటికీ మా తాతగారు ఇచ్చిన 1940లో ఉన్న 63లో ఉన్న డాక్యుమెంట్సే మాకు ఆధారం. ఇవాళ జెరాక్స్ కాపీలు తీసుకెళ్తే మీరు 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు. నిన్న చంద్రబాబు నాయుడు క్లియర్గా చించి అక్కడ చెత్తపోట్లేశారు. ఆ చించడం కూడా టైం వేస్ట్ దానికి, నన్ను అడిగితే. అంత పరికమాలిన డాక్యుమెంట్స్ ఇచ్చి ప్రజలు మోసం చేయబోతా ఉన్నారు. అందుకని రేపు ఓటు వేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఈ జగన్మోహన్ రెడ్డి చేసే అబద్ధాలు మోసాలని మనం గుర్తుపెట్టుకొని ఓటు వేయాలా, నెంబర్ 1. నెంబర్ 2, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఇంతకుముందే మన రిజిస్ట్రార్ ఆఫీసు ఒక పద్ధతి ఉండేది. దీనికి ఒక టీఆర్ఓ అని ఒక ఆఫీసర్ని ఎలక్ట్ చేస్తారంట, తగాదాలు పడితే, ఇద్దరు తగాదాలు పడితే. ఆయన చెప్పిందే ఫైనల్ జడ్జిమెంటు. జిల్లా కోర్టు కానీ మండల కోర్టు కానీ మేము మున్సిపల్ మేజిస్ట్రేట్లో వెళ్ళడానికి లేదు, వెళ్తే హైకోర్టుకు వెళ్ళాలి. హైకోర్టుకు వెళ్తే ఏంటంటే ఉపయోగం, హైకోర్టుకి ఎంతమంది డబ్బులు పెట్టుకెళ్ళగలరు? లక్షలు, ఒక్కొక్క ఫీజు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఉంటుంది. ఆ పొలం ఖరీదే ఉండేది 50,000, 30,000 ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో అయితే. దానికోసం కోర్టుకు ఎలా వెళ్తారు? అంటే కావాలని ఇతను చేస్తున్నాడు. అన్నిటికంటే కేంద్ర ప్రభుత్వం మాకు ఏం డైరెక్షన్ ఉంది, గుజరాత్లో లేదు, ఏ బీజేపీ ప్రభుత్వం ఉన్న స్టేట్లో కూడా ఈయన పెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 అనేది ఇటువంటి నిబంధనలతో ఏ స్టేట్లో లేదు, ఇంతవరకు అమలుపరచలా. కొన్ని ప్రపోజల్స్ ఉంటాయి, ఆ ప్రపోజల్స్తో మంచి చెడ్డ తీసుకొని చేస్తాం. మరి ఈయన 3 సార్లు పంపించాడు, 3 సార్లు రిజెక్ట్ చేసి వెనక్కి పంపించాడు ఈయన ప్రపోజల్ని కేంద్ర ప్రభుత్వం. దానికి ఏం సమాధానం చెప్తారు? రేపు మైక్ చెప్పిన ఇవాళ చెప్పండి, మీ మీటింగ్లో మీ సిద్ధం సేవలో ఇవాళ చెప్పండి, మేము 3 సార్లు వెనక్కి పంపించాం, దానికి మీ సమాధానం ఏంటి? ఈ టీవీ ఛానల్ ద్వారా నేను అడుగుతున్నాను. సో మీరు జనాలను మైకి పట్టుకొని కేంద్రం చెప్పాలి, మోడీ గారు చెప్పాలి, మోడీ గారు నీకు దానికి సమాధానం చెప్తారా? చెప్పేవాళ్ళు చెప్తారు. దానికి అన్నీ ఎవరున్నారో, చట్టం ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. ప్రతిదానికి మోడీ గారు చెప్పాలి, మీటింగ్లో చెప్తూ ఉన్నారు. నీ స్థాయికి మోడీ గారు చెప్పాలి సమాధానం. పొద్దున ఛానల్లో ఒక నాయకుడు మాట్లాడారు, ఎందుకంటే ఆ నాయకుడి పేరు ఎత్తితే ఆయన చాలా పైకి తీసుకొచ్చినట్టు. ఎందుకంటే వీళ్ళకి ఒక రకమైనటువంటి భయం పట్టుకుంది, ఓడిపోతున్నామని. ఆ ఓడిపోతాం అనే భయంలో ఏది పడితే అది మాట్లాడటం. ఇవాళ అవినీతి ద్వారా సంపాదించిన డబ్బుల ద్వారా ప్రజల దగ్గర డబ్బులు ఖర్చు పెట్టి ఏదో మభ్యపెట్టి చేసి ఎలక్షన్ గెలుద్దాం అనుకుంటున్నారు. అటువంటిది ఏమీ లేదు. నా రిక్వెస్ట్ వల్ల ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా రైతులకి, ఈ యొక్క 5 సంవత్సరాల్లో పడిన బాధలు, ఎందుకంటే ఈ వేదిక మీద అందరం కూడా మేము రైతులమే, మాకు ఆ బాధతోనే మేము పర్టికులర్గా మేము అందరం కూడా రావడం జరిగింది. రైతు యొక్క బాధ, ఆత్మహత్యలు తగ్గించి హ్యాపీగా ఉండాలని కోరుకునే దాంట్లోనే ఇలా ఈ ఎన్డీఏ కూటమి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఇందాక ఇంకోటి కూడా చెప్తా ఉన్నారు, రేపొద్దున ఇవాళ మీరు కనుక ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో కనుక చూసినట్లయితే ఏ వర్గాన్ని కూడా మరి విస్మరించకుండా పర్టికులర్ రైతులకి 20,000 రూపాయలు మరి ప్రతి సంవత్సరం ఇవ్వడం అంటే బ్రహ్మాండంగా. ఒక 3-4 ఎకరాలను రైతుకి ట్రాక్టర్లు పెట్టి దుక్కి దున్నుకోవడానికి, విత్తనాలకి, పురుగు మందులకి, బలాలు వేసుకోవడానికి బ్రహ్మాండంగా సరిపోతుంది. ఆ విధంగా రైతును ముందుకు తీసుకువెళ్లాలనే ఈ రోజున ఎన్డీఏ కూటమి యొక్క ఉద్దేశం. దయచేసి రైతులందరూ కూడా మీరేమి భయపడాలని పని లేదు. ఇంకా 10 రోజులే. జూన్ 6 తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన రోజున మీ యొక్క మళ్ళీ ఈసారి సంక్రాంతిని మంచి పండగ వాతావరణంలో చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ ల్యాండ్ యాక్ట్ ఏదైతే ఉందో, టైటిలింగ్ యాక్ట్, ప్రభుత్వం రాగానే దీన్ని ఆపేస్తామని చెప్పడం జరిగింది. చాలామంది రోజు ఫోన్లు చేస్తూ ఉన్నారు, ఏంటి మా పరిస్థితి, ఏంటి పరిస్థితి అని. దానికి భయపడాలని పని లేదు. అట్లాగే మీటర్ల గురించి కూడా మరి ఈ ఎన్డీఏ కూటమి చాలా క్లియర్గా ఇచ్చింది. అట్లాగే పెద్దలు చెప్పినట్టుగా గిట్టుబాటు ధరలు కానీ, సబ్సిడీలు కానీ
పర్ఫెక్ట్గా ఈసారి మరి నెక్స్ట్ 5 yearsలో మీరు చూసే ఈ విధానాన్ని ఇప్పటివరకు భరించిన దానికి ముందుగా మీ ఆత్మస్థైర్యానికి మెచ్చుకోవాలి రైతులందరికీ. ఎందుకంటే వ్యవసాయం, నేను అందుకే ఎవరన్నా ఆఫీసర్ వచ్చి ఏదన్నా మాట్లాడితే నేను ఒకటి చెప్తా, నేను ఒక 2 ఎకరాలు ఇస్తా, 2 ఆవులను ఇస్తా, నువ్వు వ్యవసాయం చేయి, నువ్వు ఆవులను పెంచు, ఆ తర్వాత నా దగ్గరికి రా. నువ్వు రైతు దగ్గరికి వెళ్ళి మీటర్ పెడతాను, లేదా నువ్వు అది కట్టలేదు, స్థితి కట్టలేదు అంటే మాత్రం ఒప్పుకొని నేను. ఎందుకంటే నువ్వు చేసి చూపించు, నీకేముంది, గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది, పొలిటికల్ లీడర్కి అవగాహన ఉంటే మాట్లాడినప్పుడు దాన్ని ఎగతాళిగా తీసుకోబాకు. ఎవరైనా పొలిటికల్ లీడర్ ఏదైనా ఫోన్ చేస్తే అది లేదండి, అది చేయలేదండి, ఏదో మాట్లాడుతుంటారు, లోన్ కట్టలేదు రైతు, 4 రోజులు ఆగు నువ్వు అని. మనం రైతులతో సామరస్య వాతావరణం ఉండాలి, కానీ అది ఎన్డీఏ కూటమి ఆలోచన. అందుకనే మళ్ళా మోడీ గారు మీరు కన్నా చూస్తే ఇంతకుముందు ఎప్పుడైనా సరే యూరియా కోసం లైన్లో నుంచునే పరిస్థితి. 2014 తర్వాత ఎవరైనా లైన్లో నుంచున్నారా అని అడుగుతున్నా. రైతులు ఇది గుర్తుపెట్టుకోవాలి, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని. అట్లాగే ఇంతకుముందు యూరియా నీమ్ కోటెడ్ ఉండేది, ఇంతకుముందు తెల్లగా ఉండేది, పొలంలో చిమ్మంగానే వెంటనే ఆవిరైపోయేది. ఎందుకంటే నీళ్లు పెడతాం 2 గంటలు లేట్ అయితే ఎండకి ఆవిరైపోయేది. అటువంటి దాన్ని నీమ్ కోటెడ్ యూరియాని తీసుకొచ్చారు. ఇవాళ ఆర్గానిక్ వ్యవసాయాన్ని ఇవాళ రైతులకు ఇస్తున్నారంటే, మీరు పాడి పంట అంటే 4 ఆవులు పెంచుకుంటే ఒక 40 ఎకరాలు వ్యవసాయం చేయొచ్చు. ఆ పేడతోనూ అదేవిధంగా యూరిన్తోనూ ఆవు మూత్రం ద్వారా మంచి ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న ఇప్పుడు దాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇవాళ ఎక్కడ కావాలంటే అక్కడ రైతులకి, గోశాలకి సబ్సిడీల ద్వారా 15 లక్షల నుంచి 20 లక్షల మంది ఇస్తున్నారు. ఇంకా పెద్ద పెద్ద గోశాలలు 200 కనుక పెట్టినట్టయితే 2 కోట్లు ఇస్తున్నారు. ఇంకా పెద్ద పెడితే 4 కోట్లు కూడా ఇచ్చి 2 కోట్లు సబ్సిడీ ఇస్తున్నారు. సో రైతులు రాబో కాలంలో మోడీ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం రాబోతూ ఉంది, పేదవారి ప్రభుత్వం రాబోతూ ఉంది. మీ అందరూ కూడా మనస్థైర్యం ఉండి రేపు ఈ ఎలక్షన్లో ఈ యొక్క రావణాసురుడు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.